భరద్వాజ్ గోత్రశః పల్లవి నామధేయః పల్లవి పేరు మీద. ఓహో, బహుశా ఇవాళ పల్లవిది కూడా పుట్టినరోజు కదా, తను కూడా అర్చన చేయించుకుంటుందేమో. అంటే ఆవిడ కూడా ఇక్కడికి వచ్చిందా? వచ్చిందిగా. ఇద్దరు కలిసి వచ్చారా? మేమిద్దరం కలిసి రావడం ఏంటి, వచ్చాక కలిసాం. కలిసారా? చిచి, కలవడం ఏంటి, ఇందాకే ఇక్కడ చూశాను అంటున్నా. ఏమండి పంతులు గారు, పూజ అయిందా? అయిందండి. ఆరాధ తీసుకోండి అయ్యా. చూడు బాబు, నువ్వు చెప్పినట్టే నీ లవర్ పేరు మీద పంతులు గారు పూజ చేసేశారు. నీ లవర్ పేరు మీద అన్నదానానికి ఏర్పాట్లన్నీ చేయించేశాను. అమ్మాయి ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇలారా. దానికి ఆశీర్వాదాల తర్వాత ముందు నా పేరు మీద పూజ చేయమని చెప్పు. ఏంటి పంతులు గారు, శతకోపం పెట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇలారా. ఏంటయ్యా అలా చూస్తున్నావు? రా, తలపట్టు. నాయనా, నీ లవర్ అయినా ఈ అమ్మాయి పేరు మీద దేవుడికి పూజ అద్భుతంగా జరిగింది. మీ ఇద్దరి ప్రేమ ఫలించాలని, నీతో పెళ్లి కావాలని, మీ ఇద్దరు మంచి భార్యాభర్తలయ్యి ప్రతిసారి మా గుడికే వచ్చి మా గుడిలోనే అభిషేకాలు పూజలు జరిపించుకోవాలని చెప్పి, మీ ఇద్దరు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి పంతులు గారితో పాటు నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను బాబు. ఏం మాట్లాడుతున్నారండి? నా లవర్ తను కాదు, ఇదిగో ఈ అమ్మాయి. ముందు నుండి నీతో పాటు ఆ అమ్మాయే ఉంది కదా. అంటే ముందు నుండి ఉంటే నా లవర్ అయిపోతారా? అసలు ఇద్దరిలో పల్లవి ఎవరు నాయనా? ఇదిగో తినే. మరి నీ లవర్ ఎవరు అంటే నువ్వు పల్లవి పేరే చెప్పావు కదా. అవును, అక్కడ అన్నదానం కూడా పల్లవి పేరు మీద జరిపిస్తున్నాం కదా. మళ్ళీ మిస్టేకా? మీ ఇద్దరు కలిసి నా కొంప ముంచేశారు కదండి బాబు. మీరిద్దరూ గుళ్ళో ఇవాళ అక్షిత పుట్టినరోజు కదా గుండమ్మా, తన కోసమని చరణ్ గుడిలో పూజలు చేయించి అన్నట్టు అన్నదానాలు కూడా చేపిస్తున్నాడని చెప్పింది. ఏంటి, అన్నదానాలు జరిపించారా? పూజ జరిగింది, అన్నదానం కూడా
పల్లవి అమ్మా పల్లవి ఈరోజు నీ పుట్టినరోజా? అవునండి, గుడి నుంచి డైరెక్ట్ గా మన ఇంటికొచ్చి మీ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని అనుకున్నాను. లక్కీగా మీ ఇద్దరే ఇక్కడికి వచ్చారు. నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు నూరేళ్ళు చల్లగా చల్లగా ఉండమ్మా. ఉండమ్మా. ఏంటి ఇద్దరు అదోలా ఉన్నారు? ఆ, ఇవాళ వాళ్ళ కూతురు దూరమైన రోజులే, అందుకే అలా ఉన్నారు. ఏంటండి, మీ అమ్మాయి మిస్ అయిన రోజు ఈ రోజేనా? అవునమ్మా, తనెక్కడున్నా క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చాము. తనెక్కడున్నా సంతోషంగా ఉంటుందండి. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి పల్లవి. త్వరగా మా ముందుకి రావాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.